కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ ఏకే సక్సేనా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై కూడా చర్చించారు. ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ యాజమాన్యానికి సీఎం సూచించారు. గత కొంతకాలంగా మంచి పనితీరుతో స్టీల్ ప్లాంట్ తో ఉత్పత్తి పెరిగిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సీఎం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు పటిష్టమైన సమగ్రమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన స్టీల్ ప్లాంట్ సామర్థ్యం మేర ఉత్పత్తి జరపడంతో పాటు రాబోతున్న రోజుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు సంస్థ యాజమాన్యం తీసుకునే అన్ని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అటు ప్లాంట్ ఉద్యోగులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేసి ఫలితాలు రాబట్టాలని చెప్పారు. ప్లాంట్ బాగుంటేనే తమకు మంచిదని ఉద్యోగులు కూడా గుర్తించాలని సీఎం కోరారు. ఇదే సమయంలో ప్లాంట్ యాజమాన్యం కూడా సంస్థ లాభాల బాట పట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం ఇప్పటికే 11,440 కోట్లు మంజూరు చేసిందని, మరోవైపు రాష్ట్రం వివిధ రాష్ట్రాల్లో రూపాల్లో 2,660 కోట్ల మేర ప్లాంట్కు అవసరమైన సహాయాన్ని అందించిందని తెలిపారు. ఇన్ని వేల కోట్లు ప్రజల సొమ్ము పెట్టిన తరువాత దీన్ని పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై కూడా ఉందని సీఎం గుర్తించారు. మేనేజ్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, కొందరు ప్లాంట్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీఎం తెలిపారు. మన అందరి అంతిమ లక్ష్యం ప్లాంట్ ను కాపాడుకోవడమే అని స్పష్టం చేశారు సీఎం. అన్ని విధానాలు పరిశీలించి గుడ్ బిజినెస్ మోడల్ ను అమలు చేయాలని సీఎండీ సక్సేనాకు సీఎం చంద్రబాబు సూచించారు.